ఎందుకురా అలా చేస్తున్నావు? మరీ చిన్న పిల్లాడిలా 20 సంవత్సరాలు వచ్చాయి. తండ్రితో ఎలా మాట్లాడాలో తెలియదా? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? వచ్చే సంవత్సరం మీ నాన్నగారికి పోస్ట్ ఆఫీస్ డబ్బులు వస్తాయి కదా, అప్పుడు కొనిస్తానని చెప్పారు కదరా. ఎందుకంత తొందరపడుతున్నావు? ఎన్ని సంవత్సరాలు ఆగావు? 1 సంవత్సరం ఆగలేవా ఏంటి? అని తల్లి లక్ష్మి తన కొడుకు శివకి చెబుతూ ఉంటుంది. శివ మాత్రం అస్సలు అంగీకరించడమే లేదు. ఎప్పటి నుంచి అడుగుతున్నానమ్మా ఫ్రెండ్స్, మీరు మా వీడియోస్ని చూస్తున్నారే తప్ప లైక్ చేయడమే లేదు ఫ్రెండ్స్. చూసేవారి నుంచి మేము కోరేది ఒక లైక్ మాత్రమే ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇన్ని సంవత్సరాలు అవుతుందమ్మా, అసలు కొనివ్వడమే లేదు. ఇంట్లో అన్ని లక్షలు ఉన్నాయి కదా, అందులో 2 లక్షలు కొడుకుకిస్తే ఏమవుతుందమ్మా? పరాయి వాడిలా చూస్తున్నాడు. అసలు నా మీద ప్రేమే లేదు. ఎప్పుడు చూడు డబ్బు డబ్బు డబ్బు. పోయేటప్పుడు ఏమైనా తీసుకెళ్తారా ఏంటి అని కోపంగా ఉన్న శివ మాటలు విన్న లక్ష్మి, ఆ డబ్బు మీ అక్క పెళ్ళి గురించిరా, అని దాచుకున్న డబ్బురా. రేపు మాపో మంచి సంబంధం వస్తే డబ్బు గురించి అటు ఇటు తిరిగి అవసరం లేకుండా ముందు జాగ్రత్త కోసం దాచుకున్నామురా. నీకు చిన్నప్పటి నుంచి చెబుతున్నాను కదరా, మీ అక్క పెళ్ళి చేస్తే నువ్వు ఒక్కడివే సంతోషంగా ఉండవచ్చని. ఎంత చెప్పినా మారవెందుకురా? చిన్నప్పుడే న్యాయం, చాలా చక్కగా అందంగా ఏది చెప్పినా వినేవాడు. పెరిగే కొద్దీ ఇలా మొండిగా తయారయ్యావేంటిరా అని తల్లి లక్ష్మి కొడుకుకి చెబుతూ ఉంటుంది. కొడుకు ఇలా తయారయ్యాడని తండ్రి కుర్చీలో కూర్చొని 2 చేతులు తలపై పెట్టుకొని ఆలోచిస్తూ ఉంటాడు. రాము, మీరు నాకు డబ్బులు ఇస్తేనే ఇంట్లో ఉంటాను, లేదంటే వెళ్ళిపోతాను అని కోపంగా అని శివ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతాడు. శివని ఆపుదామన్నా కానీ నా దగ్గర ఒక డబ్బు లేదు, వచ్చే సంవత్సరం అయితే ఎలానో కొనిస్తాను అని 1 సంవత్సరం ఆగలేకపోతున్నాడు. అయినా తప్పంతా నాదేలే అని బాధపడుతూ ఉంటాడు రాము. అలా శివ ఇంట్లో నుంచి బయటకి వెళ్ళగానే వాళ్ళ అక్క అలాగే వాళ్ళ అమ్మ లక్ష్మి వచ్చే సంవత్సరం కొనిస్తాం లేరా, నా తల తాకట్లు పెట్టైనా కొనిస్తాను అని ఆపుతూ ఉంటుంది శివని. శివ మాత్రం వినకుండా వాళ్ళ అక్కని తోసేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు. వెంటనే లక్ష్మి తన భర్త రాము దగ్గరికి వచ్చి, ఏవండి, అబ్బాయి వెళ్ళిపోతున్నారండి, మీరన్నా ఆపండి, మీరన్నా చెప్పండి అని ఏడుస్తూ ఉంటుంది. రాము లక్ష్మి చెయ్యి పట్టుకొని, నేను మాత్రం ఏం చేయగలనే, 1 సంవత్సరం ఓపిక పట్టుకో అన్నాను. అయినా వాడు వినడమే లేదు. నేను మాత్రం చేసేదేముంది, అంతా నా కర్మ. అప్పుడు మా అమ్మ నాన్న చదువుకోరా అని చెప్పేవాళ్ళు. నేను వాళ్ళ మాటలు వినేదే కాదు. అలా బయట తిరిగి ఇలా 15,000 జీతం తెచ్చుకుంటున్నాను. అప్పుడు చదివి ఉంటే ఇప్పుడు మా స్నేహితులతోనే 40,000 50,000 నాకు జీతం వచ్చేది. మిమ్మల్ని చక్కగా చూసుకునేవాడిని అని బాధగా చెబుతూ ఉంటాడు రాము. అదంతా వింటున్న లక్ష్మి, ఇప్పుడు మాత్రం సరిగా చూసుకుంటడం లేదా ఏంటి? మీకున్న ఇష్టాలన్నీ చంపుకొని మా గురించి జ్వరం వచ్చినా కానీ లెక్క చేయకుండా ఆఫీస్కి ప్రతిరోజు కష్టపడి వెళ్తున్నారండి. ఆ మాత్రం అర్థం చేసుకోలేని దాన్ని అనుకుంటున్నారా? మీతో పాటు 25 సంవత్సరాలు నడిచాను అండి, ఇంకా ఓపిక ఉన్నంత వరకు మీతోనే ఉంటానండి అని ఏడుస్తూ చెబుతుంది. అదంతా అర్థం చేసుకున్న కూతురు, నాన్న, తమ్ముడికి బండి కావాలంటున్నాడు కదా, నేను పెళ్ళి ఏమి చేసుకోను, వాడి సంతోషంగా ఉంటే చాలు
నాన్న అని చెబుతుంది కూతుర్ని చూసి. అలా కాదమ్మా, అమ్మాయిలకు ఒక వయసు వచ్చాక పెళ్లి చేసి పంపించేయాల్సిందే, లేదంటే పొరుగు పొరుగు వాళ్ళు ఏదో అనుకుంటారని చెప్పి నాతో చెబుతాడు. ఎవరు ఏదో అనుకుంటున్నారని తమ్ముడు మాత్రం కల వదిలేయొద్దు కదా నాన్న అని కూతురు చెబుతున్న మాటలు వింటున్న రాము ఇంకా బాధపడతాడు. అసలు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాను, అమ్మ నన్ను క్షమించు అని అనడంతో, ఎందుకు నాన్న అలా అంటున్నారు? ఆకలిస్తే వాడే వస్తాడులే, మీరు ఏమీ ఆలోచించకండి, ప్రశాంతంగా అన్నం తిని కొంచెం సేపు విశ్రాంతి తీసుకోండి, రాత్రికి వాడే వస్తాడు అని కూతురు చెప్పిన జవాబు విన్న తల్లి లక్ష్మి అలాగే రాము, నువ్వు అర్థం చేసుకున్నట్టుగా మీ తమ్ముడు అర్థం చేసుకుంటే ఇలాంటి గొడవలు రాకుండా ఉండేవమ్మా అని చెప్పి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. సమయం 5 అవుతోంది. మధ్యాహ్నం అన్నం తినలేని కొడుకు గురించి ఆలోచిస్తూ ఉంటుంది లక్ష్మి. వాడికి ఇష్టమైన కూర చికెన్ అంటే ఎంతో ఇష్టం. ఇంట్లో అందరూ తింటున్న సమయంలోనే వాడికి 2 ముక్కలు ఎక్కువగానే వేసేవాడిని. వాడు లేకపోయేసరికి అసలు అన్నం తినాలనిపించడమే లేదు అని బాధగా ఆలోచిస్తూ ఉంటుంది లక్ష్మి. వాడికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడమే లేదు, కట్ చేస్తూ ఉన్నాడు. అసలు వాడి దగ్గర డబ్బులు ఉన్నాయో లేవో, వాడు అసలు ఆకలికి తట్టుకోలేడు. ఫోన్ చేస్తే కట్ చేస్తున్నాడు. సమయం 9 అవుతుంది, ఇంకా రాలేదు. కొడుకు వస్తాడని ఒకే ఒక మాటతో డోర్ వేయకుండా నిద్రపోతూ ఉన్నారు. కానీ లక్ష్మి మాత్రం కొడుకు వస్తే ఎక్కడ వెళ్ళిపోతాడో అని గుమ్మం ముందే కూర్చొని అలాగే తెలియకుండానే నిద్రపోయింది. అలా మరుసటి రోజు అయ్యేసరికి రాము ఇంటి నుంచి బయటకు వచ్చి, ఏంటి ఇలా ఇక్కడ ఉన్నావు? ఏం నైట్ అంతా ఇక్కడే ఉన్నావా? మన అమ్మాయి చెప్పింది కదా, వాడే ఆకలి వేస్తే వస్తాడులే, నువ్వేమీ బాధపడకు, వాడు ఎక్కడికైనా వెళ్తాడా? మనకు అసలే బంధువులు లేరు, ఎక్కడికైనా వెళ్దామంటే స్నేహితులంటావా, 1 రోజు 2 రోజులు చూస్తాడు, వారికి కాలితే వాడే వస్తాడు, వాడిని ఏమనకుండా కడుపు నిండా అన్నం పెట్టు, నేను ఆఫీస్కి వెళ్తున్నాను అని చెప్పి చెప్పులేసుకుంటుండగా చెప్పులు సరిగ్గా పట్టవు, తెగిపోయి ఉంటాయి. అది గమనించిన లక్ష్మి, ఏమిటండి, కొత్త చెప్పులు కొనుక్కోవచ్చు కదండి, పాడైపోయిన చెప్పులతో ఎన్నాళ్ళని నడుస్తూ ఉంటారు, బట్టలు కొనుక్కోమన్నా కొనుక్కోరు అని అన్నీ కూడా కొడుకుకే పెడతారు. చూడండి బట్టలు చెప్పులు ఎలా ఉన్నాయో, ఆఫీస్లో వర్క్ చేస్తున్నట్టుగా లేదు, వాచ్మెన్ చేస్తున్నట్టుగా ఉంది అని చెప్పడంతో, ఇలాంటి మధ్యతరగతి బతుకులంతా ఇంతేనే, ఏమీ బాధపడకు, ఏదో ఒక రోజు ఆ దేవుడు మనల్ని చూడకపోడా, మన బ్రతుకులు మారకపోవడా అని చెప్పి బాక్స్ రెడీ చేసుకొని ఆఫీస్కి వెళ్ళిపోతాడు రాము. ఆఫీస్కి వెళ్ళిన రాము వాళ్ళ ఆఫీస్లో అందరూ జరిగిందంతా చెప్తాడు. మా కొడుకు శివ ఎక్కడైనా కనిపిస్తే వాడిని ఇంటికి పంపించండి. అదే రోజు రాము స్నేహితుడు ఆఫీస్కి రాడు. వాళ్ళు ఏదో తీర్థయాత్రలకు అని బయటకు బయలుదేరుతున్నారు. అదే సమయంలో శివని గుర్తించిన బాబు, శివ నువ్వేంటి ఇక్కడ, ఫ్యామిలీతో వచ్చారా ఏంటి అని అనడంతో శివ కోపంగా, నాకు ఆ కుటుంబానికి సంబంధమే లేదు, నన్ను అస్సలు పట్టించుకోవడమే లేదు, నేను ఎప్పటి నుంచో బండి అడుగుతున్నాను, కొనివ్వడమే లేదు, అందుకని
ఇంటి నుంచి గొడవ పెట్టుకొని మరీ వచ్చేసాను అని చెప్పడంతో ఒక్కసారిగా ఆ మాట విన్న వ్యక్తి, నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు బాబు. మీ నాన్నగారు నీకోసం ఆఫీస్లో ఎప్పటినుంచో డబ్బులు అడుగుతున్నారు, కానీ ఎవరు ఇవ్వడమే లేదు. ఒకరోజు బాసు మీ నాన్నగారిని పిలిచి, అసలు 15,000 వస్తున్నాయి, 1000 రూపాయలు పెట్టి మంచి జత బట్టలు కొనుక్కోవచ్చు కదా, అప్పుడప్పుడు జమ చేసుకున్న డబ్బులతో చెప్పులు కొనుక్కోవచ్చు కదా, ఏమైంది అలా? ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్ ప్లీజ్. వాచ్మెన్లా వస్తున్నావా అని కదా అని చేశాడు. అయినా కానీ మీ నాన్నగారు మాత్రం తల దించుకోకుండా మౌనంగా ఉండిపోయాడు. ఇప్పటికీ అలానే వస్తున్నాడు అని చెప్పడంతో శివ కన్నీళ్లు తెచ్చుకొని తను చేసిన తప్పులన్నీ తెలుసుకొని ఇంటికి వెళ్ళి మౌనంగా, నాన్న మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడే కొనివ్వండి అని నేను కష్టపడి కొనుక్కుంటాను అని చెప్పి మరి వాళ్ళ జీవితం సంతోషంగా కలిసిమెలిసి జీవితాన్ని ముందుకు సాగిస్తాడు. చూసినందుకు థ్యాంక్స్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.